హలో అండి, ఇప్పుడు మనకు శనగపిండి ఉంటుంది కదా, దాన్ని ఎలా మిషన్కి పట్టియాలనేది చెప్తాను. శనగపిండి ఎలా పట్టియాలన్నది మాకు తెలియదు అని చెప్పొద్దండి. ఎందుకంటే బజ్జీలు బాగా క్రిస్పీగా బాగా సాఫ్టీగా రావడానికి దీనికి ఒక టిప్ ఉంది. అది ఓన్లీ హోటల్ వాళ్ళకే తెలుసు. అంటే బయట పిండి అడిచే వాళ్ళకి కూడా తెలుసు, కానీ వాళ్ళు ఎవరు చెప్పరు. ఇది నేను మీకు చెప్తున్నాను. నేను మామూలుగా బజ్జీలు పిండి నాకు వారంకి 5 కేజీలు అయిపోతుందండి. పచ్చి శనగపప్పు 5 కేజీలు పిండి అయిపోతుంది. సో దాన్ని నేను ఎలా ఆడిస్తాను అంటే ఏం వేస్తాను అన్నది మీకు ఒకటి చూపిస్తాను. మనం ఇక్కడ వేయింగ్ మిషన్ తీసుకున్నాం. వేయింగ్ మిషన్ ఎందుకంటే నేను ఎంత కేజీ శనగపప్పుకి ఏం వేస్తానన్నది చూపించడానికి. ఇది వచ్చేసి కరెక్ట్గా 5 కేజెస్ ఉంది. ఇది సరిగా నిలబడలేదు కాబట్టి మనకి వెయిట్ అటు ఇటు ఉంది, కానీ బట్ ఇది సరిగా కరెక్ట్గా 5 కేజీల శనగపప్పు, అదేనండి శనగ బ్యాళ్ళు మేము అంటాము. 5 కేజీల 20 గ్రాములు ఉంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము 1/2 కేజీ అనేది బియ్యం వేసుకోవాలి, రేషన్ బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఇది 85 గ్రామ్స్ ఉంది. దీన్ని టిప్ చేసేస్తున్నా, 0 అయిపోయింది. అంటే ఈ బౌల్ వెయిట్ తీసేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము 1/2 కేజీ బియ్యం వేద్దాం. ఇప్పుడు 0 ఉంది కదా, కరెక్ట్గా అర్ధ కేజీ వేద్దాం వేయింగ్ వేసుకొని. ఒక గ్రామ్ తీయాలి. కరెక్ట్గా 1/2 కేజీ బియ్యం అయితే ఇందులో వేసేసుకున్నాం. సో ఇప్పుడు 5.5 కేజీ ఉంటుంది ఇది. వెయిట్ ఇట్లయితే సరిగా రాదు చూడండి. ఇది 5 కేజెస్ ప్లస్ ఇది ఒక హాఫ్ కేజీ బియ్యము. ఇది వేసి మనము ఆడించాలి. అప్పుడే మనకు బజ్జీల పిండి అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో ఈ బకెట్లోనే ఎప్పుడు ఆడిస్తాను కాబట్టి దీంట్లో వేసేసి పట్టించుకొని వద్దాం. కొంతమంది ఆవేశపడి బియ్యం కడిగి వేయాలని చేయకండి, పిండి రాదు. అంటే 5 కేజీలకి మనకు 1/2 కేజీ బియ్యం వేయాలి. మనమైతే మిషన్ పట్టించుకొని వచ్చేసాం. శనగపిండి బాగా మెత్తగా సాఫ్ట్గా వేయించుకొని రావాలండి, చాలా నున్నగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఆడిచ్చిన వెంటనే ఒకసారి కలిపేసుకొనేసి మూత తీసేసి 1 గంట సేపు వదిలేయాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. చల్లారిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మన పిండి రెడీ. చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా మనకి ప్యూర్ క్వాలిటీ కాబట్టి ఏదైనా దేంట్లో వాడినా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది.